ఆధ్యాత్మిక గురువు శ్రీపీఠం వ్యవస్థాపకులు శ్రీ పరిపూర్ణానంద స్వామి మనతో ఉన్నారు. స్వామి నమస్తే. నమస్తే. ఆధ్యాత్మిక రక్షణ కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రయాణం చేసే స్వామివారు రాజకీయాల పట్ల ఆకర్షణ ఎలా జరిగింది, ఆ ప్రయాణం ఎలా కొనసాగుతోంది? రాజకీయాలు అనేది ఆధ్యాత్మికతకి భిన్నమైందని అనుకోవడం పొరపాటు. ఎందుకనంటే నేను ఈ సమాజంలోనే ఉన్నా. ఈ సమాజాన్ని నడిపేది రాజకీయం. ఈ సమాజంలో ఆధ్యాత్మికత అనేది ఒక భాగం మాత్రమే. ఎందుకంటే అందరూ ఆధ్యాత్మిక మార్గంలో ఉండాలనేది ఉండదు కదా. డెఫినెట్లీ సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి రాజకీయంతో కనెక్ట్ అయి ఉంటాడు. జరిగే చట్టాలు, శాసనాలు, లేదా వాళ్ళు చేసే జీవోలు కానీ అన్ని రకాలుగా రాజకీయంతో ముడిపడే ప్రతి వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. నా ప్రస్థానం ఆధ్యాత్మికత నుంచి రాజకీయంలోకి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఆధ్యాత్మికంగా నేను చేసేటువంటి నా ప్రసంగాలు లేకపోతే నా సేవా కార్యక్రమాలు అది కొంత స్థాయి వరకే దాని యొక్క లాభము, దాని యొక్క లబ్ధిదారులు ఉన్నారు. కానీ రాజకీయ పరంగా నా ఆలోచన, నా దృక్పథం కనుక ఉపయోగపడితే కోట్లాది మందికి అది ఉపయోగపడుతుందనేటువంటి లోపల ఒక దృఢమైన సంకల్పంతో అడుగుపెట్టడం జరిగింది. ఈరోజు నిజంగా ఒక వ్యక్తి కనుక సంస్కరణ చేయాలి అనుకుంటే ఈ సమాజంలో చాలా కష్టమైన పని. అదే ఒక ఉన్నతమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఈవెన్ కార్పొరేటర్ కావచ్చు, లేదా ఒక మినిస్టర్ కావచ్చు, క్యాబినెట్ మినిస్టర్ కావచ్చు, లేదా ఒక ముఖ్యమంత్రి కావచ్చు, అనుకుంటే వాళ్ళ ద్వారా జరిగే సంస్కరణ సమాజం మొత్తానికి వర్తింపజేస్తుంది. కాబట్టి ఆ ఆలోచన నాలో తీవ్రమైనటువంటి ఒక సంకల్పానికి దారితీసింది. అలా అడుగు వేశాను రాజకీయంలో. అంటే సాధారణంగా సన్యాసం అంటేనే అన్నిటిని విడిచిపెట్టిన తర్వాత, అంటే ఆ వ్యామోహాలన్నీ తీరిపోయిన తర్వాత ఒక అల్టిమేట్గా ఒక గోల్ ఉంటుంది. దాన్ని రీచ్ అవ్వడం కోసం అనేది సన్యాసం అని మనకి చాలా ప్రబోధాలు కావచ్చు, ప్రవచనాలు కావచ్చు, మనం వింటూ వస్తున్నాం. దాన్ని భిన్నంగా మీరు చెప్తున్న మాటలు కనిపిస్తున్నాయి. సన్యాసం అంటే అన్నీ వదిలేయడం అనేటువంటిది నాకు తెలుసున్న పరిధి కాదు. ఏది ఉన్నా అది తగిలించుకోకుండా ఉండడం అనేది సన్యాసం. అన్నీ మన చుట్టూ ఉండొచ్చు, కానీ మనం తగిలించుకోకుండా ఉండడం. లైక్ ఎలాంటిది అంటే నీటి మీద చేసే పడవ ప్రయాణం లాంటిది. నీళ్ల మీద పడవ ప్రయాణం సాగుతూ ఉండాలి. నీళ్లు లేకపోతే పడవ అవసరం లేదు. పడవ ప్రయాణం అనేది నీటి మీదనే సాగుతుంది, కానీ నీళ్లు పడవలోకి రాకుండా చూసుకోవాలి. అలాగా సన్యాసం అనేటువంటిది కూడా, ఇప్పుడు ఉదాహరణకి అన్నీ వదిలేస్తే నేను ఈ సమాజంలో ఉండాల్సిన పని ఉంటుంది. ఈ సమాజంతో నాకు పని ఏంటి? ఈ సమాజాన్ని కూడా వదిలేయాలి. అన్నీ వదిలేసిన వాడిని ఈ సమాజాన్ని వదిలేయాలి కదా. కాబట్టి సమాజం నాకేం పెద్ద విషయం కాదు కదా. అన్నీ వదిలేసిన వాడికి సమాజం పెద్ద విషయమేం కాదు కదా. నేను ఎందుకు ఈ సమాజంలో పడి ఉండాలి? ఏ అడవుల్లోనో ఎక్కడో తపస్సు చేసుకుంటూ కూర్చోవచ్చు. కానీ నా సన్యాసం అనేది దేనికేనంటే, నేను సాధించాలనుకునే పెద్ద లక్ష్యాలకి నేను ఒక కుటుంబము, ఒక పిల్లలను, ఆ బంధము, ఆ బంధాలు దందాలతో కాకుండా ఒక వ్యక్తిగతంగా నేను కొంత ఒక ఉన్నతమైన లక్ష్యాన్ని సాధించడానికి నాకు పరిధులు లేకుండా అపరిమితమైనటువంటి కాలం కావచ్చు, పరిస్థితులు కావచ్చు, సందర్భాలు కావచ్చు, నాకు ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతాను. రాజకీయాల్లో సాధ్యమేనా అది? ఎందుకు కాదు? ఇప్పుడు ఆదిత్యనాథ్ యోగి ఉన్నారు కదా, ఎగ్జాంపుల్ ఉన్నారు కదా. ఆయన ఏమన్నా తగిలించుకున్నాడా? ఈరోజు వదిలేస్తే ఆయన హ్యాపీగా ఆయన జపం, ఆయన తపం చేసుకుంటాడు. ఆయన సమాజానికి ఆయన వల్ల ఎంత జరుగుతుంది ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక ఆదిత్యనాథ్ యోగి అనేది ఎగ్జాంపుల్ తీసుకోండి. ఆయన ఈరోజు ఎక్కడో వెనకబడ్డ రాష్ట్రాన్ని తీసుకొచ్చి క్రైమ్ రేట్లో ఎక్కడో చాలా ముందంజలోకి వెళ్ళిపోయింది. ఆర్థికంగా పూర్తిగా భారతదేశంలో అట్టడుగునుంది. దాన్ని ఈరోజు ఆర్థికంగా భారతదేశంలో అత్యున్నతమైన స్థానంలోకి తీసుకొచ్చారు. సుమారు కొన్ని వేల కోట్లు మిగులు ధనంతో రాష్ట్రాన్ని నడుపుతున్నారు. అంటే అది సన్యాసే చెయ్యాలా, ఇంకెవరు చేయలేరా అంటే ఎంతోమంది చేశారు. ఈ భారతదేశంలో చాలామంది సంస్కరణలు తీసుకొచ్చారు, చేశారు, అన్నీ చేశారు. కానీ ఒక సన్యాసికి అవకాశం ఏంటంటే పరిధులు ఉండవు. ఇంకా ఏ రకమైన కాల పరిమితి కానీ, లేకపోతే దేశ పరిమితి కానీ, వయోపరిమితి కానీ, లేకపోతే కుటుంబ బాధ్యతలు కానీ, భారం కానీ, లేకపోతే ఈ దందాలు కానీ, ఇవేవి ఉండవు. ఇంకా అతనికి ఒకటే సింగిల్ ఫోకస్డ్గా చేయగలిగే అవకాశం ఒక సన్యాసికి మాత్రమే ఉంటుంది. అది యోగిత్యనాథ్ మిమ్మల్ని చాలా ప్రభావితం చేసినట్టున్నారు. నన్ను ఆయన కంటే ముందే వచ్చేసాను కదా. అవును, ఆయన ముఖ్యమంత్రి కాకముందు నుంచే నేను ఆల్మోస్ట్ దీంట్లో ఉన్నాను. కాకపోతే మీ ముందు ఎగ్జాంపుల్ చెప్పడానికి, ఇప్పుడు నేనైతే సాధించలేదు కదా.
నాకు ఆ స్థితి రాలేదు, ఆ సాధన నేను చేయలేదు కాబట్టి నా ఎగ్జాంపుల్ నేను చెప్పుకునే దానికి ఏమిటి ఏం లేదు. అండ్ ఒకటి సాధన జరిగినటువంటి ఒక సెయింట్ యొక్క ఎగ్జాంపుల్ మీ ముందు పెడుతున్నాను. స్వామి 2024 ఎన్నికలు మీరు ప్రత్యక్షంగా చూశారు. అంతకుముందు ఎన్నికలు వేరే, ఇప్పుడు మీరు ఒక చోట నుంచి పోటీ చేశారు, ఇంత ప్రత్యక్షంగా చూశారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు, దాని రిజల్ట్ కావచ్చు, లేకపోతే గతంలో ఉండే ప్రభుత్వం ఓటమి కావచ్చు, అంతకుముందు ఓడిపోయిన ప్రభుత్వం గెలుపు కావచ్చు, ఏమనిపిస్తుంది? నేను ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి ఈసారి అడుగు పెట్టాలనుకున్న పెట్టేశాను. అంటే నో మ్యాటర్ వాట్, అది వాళ్ళు సీట్ ఇస్తారా ఇవ్వలేదా ఇచ్చారా తర్వాత సంగతి. నేను దిగాలనుకున్నా దిగేశాను. సో నా సంకల్పానికి నేను ఆటంకపరుచుకోకూడదు. గెలుపోటముల తర్వాత సంగతి, నేను దిగాను. దిగిన తర్వాత నాకు కనిపించిన అంశాలు చాలా ఉన్నాయి. తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, రెండు చోట్ల ఇక్కడ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉండేది, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండేది ఆంధ్రాలో. ఈ రెండిట్లో కామన్ ఏంటనంటే, ఇక్కడ ఒక రైతు బంధు పథకమనో లేకపోతే ఇంకొక పథకమనో, షాదీ ముబారక్, రకరకాల పేర్లతోటి ఈ పథకాలు ఏవైతే వేశారో, అక్కడ కూడా నవరత్నాలు అనేటువంటి పేరు మీద ఏ పథకాలు అయితే వేశారో, ఇద్దరు పథకాలు వేశారు, ఇద్దరు సంక్షేమానికి బాట వేశారు, అందులో అనుమానం లేదు. ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచిస్తే కొన్ని అంశాలు పక్కకు పెడితే, ఇప్పుడు శాండ్ అని కానీ, మట్టి విషయంలో కానీ, మద్యం విషయంలో, మద్యం నాకు తెలిసి ఇట్స్ వన్ ఆఫ్ ది డిజాస్ట్రస్ థింగ్. మద్యపాన నిషేధం చేస్తాం అనుకుని మద్యపానము అసలు ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే సొంతంగా అమ్మగలిగేటువంటి స్థాయికి వెళ్ళిపోయింది. బేసిక్ థింగ్ ఏంటంటే, అక్కడ సంక్షేమ పథకాల విషయంలో ఏదైతే ఆయన అప్పు చేసో ఇంకొకటి చేసో కష్టాలు పడి 3 లక్షల కోట్లు అప్పు చేశారనేది అందరూ చెప్తున్నారు ఈ 5 ఏళ్ల కాలంలో. అది వాళ్ళకు అందాల్సిన డబ్బు నేరుగా మధ్యవర్తి దళారీలు వ్యవస్థ లేకుండా అందించడం, ఆ ట్రాన్స్పరెన్సీ అనేది ఒకటి ఆయన ఎస్టాబ్లిష్ చేశారు. ఇంత జరిగినా ఎందుకు వైఫల్యం జరిగింది అక్కడ, అది చాలా ఆలోచించుకోవాల్సినటువంటి గొప్ప విషయం. అలాగనే ఇక్కడ కేసీఆర్ గారి ప్రభుత్వంలో కూడా ఆయన కొన్ని సంక్షేమాలు ఇంకోటి కొన్ని చేసిన, ఇక్కడ కేసీఆర్ గారు కూడా విఫలమయ్యారు. రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు రావడానికి, అక్కడ కూటమి రావడానికి డిఫరెంట్ కారణాలు, డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయి. ఇట్స్ నాట్ సేమ్ రీజన్. ఇక్కడ కేసీఆర్ గారి పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంది. కానీ రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక క్యారెక్టర్ ఏంటనంటే, అది చాలా స్ట్రాంగ్గా పబ్లిక్ తీసుకెళ్ళి రేవంత్ రెడ్డికి ఈసారి ఓట్లు వేయాల్సిందే అని గెలిపించుకున్నారు ఇక్కడ జనాలు. ఓకే, ఇట్ ఈస్ నాట్ కాంగ్రెస్ ఆర్ టీఆర్ఎస్ ఆర్ బీజేపీ ఆర్ ఎనీథింగ్ కాదు. ఇక్కడ జనాలందరూ కూడా కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి, మనం ఎవరికి ఓటేస్తాం. అప్పుడే నేను అనుకున్నాను, ఇఫ్ రేవంత్ రెడ్డి కనుక ఛాయిస్ వచ్చి ఫ్రంట్ లైనర్ అయితే హీ విల్ డామినేట్ అని నేను అనుకున్నాను. నా క్లోజ్ బై పీపుల్కి చాలామందికి కూడా చెప్పాను. బికాజ్ ఆయన అప్రోచ్, ఆయన మాట, ఆయన స్ట్రైట్గా చెప్పాలనుకున్న అంశాన్ని ఎక్కడ నిర్మోహమాటంగా వెనకడుగు వేయకుండా చెప్పడం, పబ్లిక్లోకి వెళ్ళడం, అండ్ చాలా మెనీ మోర్ ఫ్యాక్టర్స్. అలాగనే ఆంధ్రాకి వచ్చేటప్పటికి ఇట్స్ ఏ స్పెషల్గా డిఫరెంట్ కోణంలో చూడాలి. అక్కడ కూటమి తరపున ఒక రేవంత్ రెడ్డి క్యారెక్టర్ కాదు, సింగిల్ మ్యాన్ కాదు. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, ఇంకో పక్క లోకేష్ గారు, ఇంకో పక్క చంద్రబాబు గారు, ఇంకో పక్క బీజేపీ. అంటే ఇవన్నీ 4 స్తంభాల ఆటలాగా నడిచింది. సో ప్రజలు ఈ నలుగురిని ఆలోచన చేయలేదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి విషయంలోకి వచ్చేటప్పటికి నేను అనుకుంటున్నది, పేదవాడికి పెత్తందారులకి మధ్య యుద్ధం అనేది ఆయన ప్రకటించారు. నేను చాలామందిని అడిగేవాడిని, ఇంతకీ ఇప్పుడు యుద్ధం ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడా పెత్తందారా? ఇప్పుడు నేను ఏదైతే నేను ప్రకటిస్తానో, ఇప్పుడు నేను ఒకటి ప్రకటించాను అనుకోండి, నేను దేంట్లో ఫిట్ అవుతాను, ఆ క్లారిటీ ఉండాలి కదా. అది అక్కడ సంథింగ్ దట్స్ వాట్ హీ మిస్డ్ ఇట్. ప్రజలు ఏ విధంగా తీసుకున్నారు అంటే, పెత్తందారులు ఎవరు, పేదలు ఎవరు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలోకి వచ్చేటప్పటికి ఆయన వ్యవస్థ, ఆయన పరిపాలనా విధానం చూస్తే పెత్తందారి విధానమే కనపడింది. 80 మంది ఎమ్మెల్యేలని కలవకపోవడం, ఇంకొక 8 మంది యాడ్ అయితే గవర్నమెంట్ ఫామ్ చేసే సంఖ్య అది. ఓకే, మరి అంత 80 మందిని కలవలేకపోవడం అనేది గ్యాప్ పెరిగింది, నెంబర్ 1.
అది పెత్తందారీ వ్యవస్థే కదా ఒక రకంగా. నెంబర్ 2, ఇప్పుడు కార్యకర్తలు కూడా చాలామందిలో మమ్మల్ని అసలు కన్సిడర్ చేయట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనే బాధ చాలామందిలో కలిగింది. అది కూడా ఒక పెత్తందారీ వ్యవస్థ లాంటిదే. సో ఈ వైఫల్యాలు ఎక్కడైతే జరిగాయో దాన్ని ఆయన పునరాలోచన చేసుకోవాల్సినటువంటి అంశం. అంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచనలకు పూర్తి భిన్నంగా మీరు చెప్తున్నారు స్వామి. ఎందుకంటే ఆయన చాలా వరకు పథకాలు ప్రవేశపెట్టాను, మీరు అన్నట్టు నవరత్నాలు ప్రవేశపెట్టాను, కార్యకర్తలు కావచ్చు లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు వాళ్ళతో సంబంధం లేకుండా నాకు ఓటింగ్ పడుతుంది, ఏదైతే పడిన ఓటింగ్ పెరిగిన ఓటింగ్ శాతం కూడా తనకు అనుకూలంగా ఉందనేది ఒక పూర్తి విశ్లేషణ చేశారు, అందులో మహిళలకు సంబంధించి ప్రధానంగా. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను పరిపూర్ణానంద స్వామిని, ఎవరో వచ్చి నన్ను అప్రిషియేట్ చేస్తూ షేక్ హ్యాండ్ ఇవ్వాలనుకున్నారనుకోండి, ఏం చేస్తారు? దేనికి ఇస్తారు? నా చెయ్యికి ఇస్తారు. అంతేగాని పరిపూర్ణానంద స్వామి అనుకుని నా తలకాయ పట్టుకుని ఊపరు కదా, నన్ను మొత్తాన్ని పట్టుకుని ఊపరు కదా. అలాగనే జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు వేసినా నేను ఇక్కడ బటన్ నొక్కాను, వాళ్ళు నాకు కావాల్సిన బటన్ నొక్కుతారని అనుకున్నప్పటికీ కూడా మధ్యలో కార్యకర్తలు వారధి ఉంటుంది, ఆ బ్రిడ్జ్, అది మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. రెండోది, పథకాలు అందుకున్న వాళ్ళల్లో ఒక 70% 80% ఆయనకు వేయచ్చు, కానీ 100% వేసేస్తారనే నమ్మకం వాళ్ళకు కూడా ఒక పార్టీ, వాళ్ళకు ఒక అఫిలియేషను, వాళ్ళకు ఒక ఫీలింగ్ ఏదో ఒకటి ఉంటుంది కదా, ఏదో కారణం చేత అవతలు కూడా వేయచ్చు. కాబట్టి ఇక్కడ చాలా ఫ్యాక్టర్స్ అక్కడ ఏంటనంటే, అక్కడ జగన్మోహన్ రెడ్డి వాజ్ టార్గెటెడ్, ఇక్కడ రేవంత్ రెడ్డి ఈజ్ టార్గెట్. ఇక్కడ రేవంత్ రెడ్డిని గెలిపించుకోవాలని జనాలందరూ కూడా ఓట్లేశారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనే ఓట్లు కూడా పడ్డాయి. అక్కడ పవన్ కళ్యాణ్ని గెలిపించాలి, చంద్రబాబుని గెలిపించాలి, బీజేపీని గెలిపించాలనే దానికంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనే కాన్సెప్ట్ తోటి వెళ్ళారు. ఇక్కడ కేసీఆర్ని ఓడించాలనే కాన్సెప్ట్ కంటే రేవంత్ రెడ్డి గారిని గెలిపించాలనే కాన్సెప్ట్ తోటి వెళ్ళారు. సో చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 2 ఏరియాలు తెలంగాణ ఆంధ్ర తెలుగు మాట్లాడుతున్న భావజాలాల్లో చాలా వ్యత్యాసం నాకు కనపడింది. బట్ ఇక్కడ ఏంటనంటే రేవంత్ రెడ్డి గారు రాగానే నాకు అప్రిషియేట్ చేయదగ్గ అంశం ఏంటనంటే, ఆయన ఫస్ట్ ఏదైతే ప్రగతి భవన్ అని ఉందో అది నేను ఇక్కడ ఉండాల్సిన పని లేదు, నా ఇల్లు నాకు చాలు, నేను ఉంటానన్నాడు. అది విచ్ ఈస్ వెరీ అప్రిషియబుల్ థాట్, నోబుల్ థాట్. రెండోది, అది తీసుకెళ్ళి బట్టి విక్రమ గారు వారిని కూర్చోబెట్టారు, సీతక్కకి వాళ్ళకి ఇవ్వాల్సిన సముచిత స్థానం ఇచ్చారు. అలాగనే ప్రజా దర్బార్ అని ఏదో పెట్టారు కదా ఇక్కడ, ప్రజా దర్బార్ అని అంటే ప్రతిరోజు పబ్లిక్ వచ్చి వాళ్ళ కంప్లైంట్స్ని వాళ్ళు చెప్పడం కోసం చెప్పుకోవాలి, వాళ్ళ అవకాశం ఇవ్వాలని పెట్టారు. ఇప్పుడు ఆంధ్రాలో అది లేదు. పబ్లిక్ ప్రాబ్లం ఉంటే ఎక్కడికి వెళ్ళి చెప్పాలి, ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పాలి, ఎవరికి లేదు. ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చెప్పుకునేదానికి అవుట్లెట్ లేదు, మార్గం లేదు, అక్కడ మూసేసింది. ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏది కూలగొట్టలేదు, అన్నిటిని దేనికి వాడాలో అద్భుతంగా డివైడ్ చేసి వాడేస్తున్నారు, అక్కడికి కూలగొట్టుకుంటున్నారు. ఇది అసలు అది ఆ కల్చర్ ఏంటి అసలు? బట్ నేను అనుకుంటున్నాను భగవంతుడి దయతో అటువంటి వాటికి వెళ్లకుండా వీళ్ళకు ఒక మంచి వెరిడిక్ట్ వచ్చింది. 164 స్థానాలు అనేది చాలా గొప్ప అంశం, అది చిన్నది కాదు. అది కూటమి కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా టీడీపీకి ఆ బలం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఆ బలాన్ని నిరూపించుకున్నారు. 21 స్థానాలకి 21 స్థానాలు ఇచ్చారు, 2 ఎంపీలు గెలిచారు. సో ఇట్స్ సంథింగ్, ఇట్స్ నాట్ ఏ సింపుల్ జోక్, రైట్? ప్రజాస్వామ్యంలో ఆ రకంగా గెలుపొందడం అనేది గొప్ప విషయం. సో భారతీయ జనతా పార్టీకి 8 స్థానాలు వచ్చాయి, 3 ఎంపీలు వచ్చాయి. ఇవన్నీ ఒక మంచి బహుమతి కూటమికి దక్కింది. సో కూటమి ఈరోజు ఖచ్చితంగా కొంత ఔదార్యంతో ఒక్క అడుగు ముందుకేసి మానసికమైన రుగ్మతలకి, మానసికమైన భావజాలాలకి ఇరుక్కోకుండా వాళ్ళ క్యాడర్కి కూడా చెప్పి, నో, మనం దృష్టి పెట్టాల్సింది ప్రజలు ఎవరైతే మనకి ఈ మర్యాద ఇచ్చారో, ఈ బహుమతి ఇచ్చారో, మనం దాన్ని నిలబెట్టుకోవాలి అనే దృక్పథంతో వాళ్ళు వెళ్ళాలని నేను భగవంతుని ప్రార్థిస్తున్నాను. స్వామి, ఇక కేంద్రానికి సంబంధించి వస్తే, అంటే బీజేపీ దాదాపు 2 టర్ములుగా ప్రభుత్వాన్ని కొనసాగింది, సుస్థిరమైన ప్రభుత్వంలో మెజారిటీ రాకుండా అయిపోయింది. దీనికి ఎలాంటి కారణాలు ఉండుంటాయంటారు? దీనికి కారణాలు ఆర్ఎస్ఎస్ చెప్తా ఉంది, బయట మనం చెప్పగలిగేది ఏముంది? నా అంశంలో అంటే, ఇఫ్ యూ కన్సిడర్ మీ, పబ్లిక్కి రామ మందిరం కావాలి, కానీ రామ మందిరమే వాళ్ళకి టార్గెట్ కాదు. రామ మందిరం కావాలి, ఇప్పుడు యాజ్ ఏ స్వామిగా నాకు రామ మందిరం కావాలి,
కానీ రామ మందిరం కంటే అదనంగా నిత్య జీవన విధానంలో చాలా ఉంటాయి. అవన్నీ మెరుగుపడాలని కోరుకుంటారు ప్రజలు కదా. రాముడు నాకు కావాలి, రాముడు నాకు ఎప్పుడు కావాలి, నాకు ఆపదలో ఉన్నప్పుడు దేవుడు కావాలి, లేదా నేను సంతోషంలో ఉన్నప్పుడు కూడా దేవుడికి వెళ్ళి నేను కృతజ్ఞత చెప్పుకునేదానికి దేవుడు కావాలి. కానీ ప్రజలు నాలాగా లేదా ఒక స్వామీజీలాగా ఉదయం లేస్తే రాత్రి పడుకునేదాకా ఆ భజన చేస్తూ స్మరణ చేస్తూ ఉండరు కదా. వాళ్ళ లైఫ్ స్టైల్ ఉంటుంది, వాళ్ళ కుటుంబ పోషణ ఉంటుంది, వాళ్ళ జీవన విధానం ఉంటుంది, వాళ్ళకి సామాజికంగా సాంఘికంగా ఉన్నటువంటి సంబంధాలు బాంధవ్యాలు ఉంటాయి, రకరకాలతో వాళ్ళు ముడిపడి ఉంటారు కదా. ఆ అంశాలు వేటిల్లో కూడా నాకు ఇబ్బంది కలగకుండా ఉండేలాగా ఉంటే బాగుండని ఎక్స్పెక్ట్ చేస్తారు. అక్కడ ఎక్కడో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడో దెబ్బతిన్నాయేమో, కాబట్టి ఇది కొద్దిగా తగ్గింది అని నాకు అనిపిస్తుంది. అంటే ఇదే రామజన్మభూమి వివాదం కావచ్చు, లేదా బాబరీ మసీద్ వివాదం కావచ్చు, రథయాత్ర కావచ్చు, 2 సీట్లు ఉన్న బీజేపీ దేశంలో అధికారాన్ని చేపట్టింది. మరి అదే రామాలయం నిర్మాణం తర్వాత ఎందుకని ప్రజల కంటే ఆ ప్రయారిటీస్ ఏమైనా తగ్గినాయి? భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానంలో ఏదైనా మార్పు రావాల్సిన అవసరం ఏమైనా ఉందా? భారతీయ జనతా పార్టీ కూడా మేము రామాలయం కట్టాము ఓట్లేయండి అని అడిగారని నేను అనుకోవట్లేదు. వాళ్ళు ఎన్నో చేశారు కదా. ఇప్పుడు 370 ఆర్టికల్ రద్దు చేసి కాశ్మీర్ని మనం సుస్థిరం చేసుకుంటున్నారు. అలాగనే సిఏఏ రకరకాల అంశాలు వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు నేను కొంతమందిని బాగా టచ్ చేస్తూ ఉంటే జిఎస్టీ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రికింగ్ థింగ్. అంటే 100 రూపాయలు నేను ఒక సరుకు కొనాలన్నప్పుడు 18 రూపాయలు నేను అదనంగా నేను పట్టుకెళ్ళాలంటే ఒక 18% నా ఎకానమీ నేను ఆలోచిస్తే నాకు అది బర్డెన్ అవుతుంది. అంటే నేను ఎందుకు ఓపెన్గా చెప్తున్నానంటే పబ్లిక్లో తిరుగుతున్నాను కాబట్టి. సో దానికి ఏంటనంటే చాలామంది చెప్పడం లగ్జరీస్ మీద మీరు 50% వేయండి, లెట్ దెమ్, వాళ్ళకి లగ్జరీ కావాలనుకుంటే వాడు పే చేసుకుంటాడు పోతాడు. కానీ నిత్యావసరమైనటువంటి వాటిల పట్ల మనం 18% కాకుండా ఒక 8%, అంటే అమెరికా లాంటి దేశాల్లో జిఎస్టీలు కూడా ఉన్నాయి, అక్కడ ఉన్నాయి. జిఎస్టీ లేకపోతే ఏ ప్రభుత్వాలు నడపలేరు. కానీ మధ్యతరగతి, కొద్దిగా ఎగువ మధ్యతరగతి, కొద్దిగా దిగువ మధ్యతరగతి, ఈ 3 కేటగిరీస్ ఆర్ వెరీ సెన్సిబుల్ కేటగిరీస్. వీళ్ళు ఫీల్ అవుతున్నది ఏంటంటే వీళ్ళు ఓటర్స్, భారతీయ జనతా పార్టీకి వీళ్ళు ఓటర్స్, వీళ్ళే ప్రాణవాయువు, వీళ్ళ సంఖ్య భారతీయ జనతా పార్టీకి పెద్దది. వాళ్ళల్లో నేను ఫీల్ అయింది ఏంటంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మా పట్ల కొద్దిగా అలా ఆలోచించి ఈ జిఎస్టీలు కొద్దిగా తగ్గిస్తే బాగుండనేటువంటి ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేశారు. అంటే వెదర్ అదొక్కటేనా అని నేను చెప్పలేను, కానీ దట్ ఈజ్ వన్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా నాకు అనిపిస్తూ ఉంది. సో స్టిల్ భారతీయ జనతా పార్టీ మీద వాళ్ళకి అభిమానం ఉంది, కానీ అభిమానాన్ని చూపించుకున్నానికి ఎక్కడో వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడ్డారని నాకు అనిపిస్తుంది. స్వామి, మీ విషయానికి వద్దాం. భారతీయ జనతా పార్టీ పరిపూర్ణానంద స్వామిని ఒక హెలికాప్టర్ ఇచ్చి స్టార్ క్యాంపైనర్గా పూర్తి స్థాయిలో ప్రచారం చేసింది. అలాంటిది ఒక్క సీట్ అడిగితే, అది పార్లమెంటు కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, ఇవ్వలేని పరిస్థితిని ఎలా చూడాల్సిన అవసరం ఉంది? దాని గురించి ఇంక నేను ఎన్ని చెప్పినా ఇవ్వలేదు. సో నేను భారతీయ జనతా పార్టీ పట్ల నేనేం బ్లేమ్ చేయాలని నాకు లేదు. అడిగాము, గట్టిగా ప్రయత్నాలు చేశాము. నా పట్ల ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా ఎంతో చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేశారు. హిందూ సంఘాల నుండి కూడా బాగా ఒత్తిడి వెళ్ళింది. అక్కడ ఇవ్వకపోవడానికి కారణం భారతీయ జనతా పార్టీకి ఇవ్వకూడదు అని ఉండకపోవచ్చు, కానీ అక్కడ ఒత్తిళ్ళు ఉన్నాయి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అండ్ బాలకృష్ణ గారు, నేను ముందు నుంచి చెప్తూ ఉన్నాను, వాళ్ళ మీద నాకు వ్యక్తిగతమైన ఏమీ భేదాభిప్రాయాలు లేవు, దురభిప్రాయం లేదు. కానీ నా సీటు విషయానికి వచ్చేటప్పటికి ఫర్ సమ్హౌ వీళ్ళందరూ కొంత ఆ రకంగా వాళ్ళు ఇష్టం చూపించలేదు, మొగ్గు చూపించలేదు. భారతీయ జనతా పార్టీ లాంటి వాటికి ఒక క్రమశిక్షణ, లేకపోతే ఆ పార్టీ నియమావళి ఇలాంటివన్నీ ఉంటాయి. అవును. పరిపూర్ణానంద గారు దానికి భిన్నంగా, అంటే సీటు రాది కాబట్టి ఆ ఇచ్చిన మాటకి నిలబడి మీరు అక్కడ పోటీ చేశారు. మరి పార్టీతో ఇప్పుడు సంబంధాలు ఎలా కొనసాగుతున్నాయంటే? అంటే నేను భారతీయ జనతా పార్టీని గౌరవించాను కాబట్టే నేను రిజిగ్నేషన్ ఇచ్చాను. నేను రిజిగ్నేషన్ పంపాను, ఎవరికి, నడ్డా గారికి పంపాను, స్టేట్లో ప్రెసిడెంట్ గారికి పంపాను. పంపిన తర్వాతనే నేను నిర్ణయం తీసుకున్నాను ఏంటి, నేను ఇండిపెండెంట్గా వెళ్ళాలనేది. నేను ఇండిపెండెంట్గా వెళ్ళడానికి ముందు కూడా అయినను హస్తినకు పోయి రావాలి అన్నట్టు ఒక సామెత ఉంది కదా, అలా నేను చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళాను. ఏమంటే నా సీటు మీరు ఇవ్వడంలో మీకున్న ఇబ్బంది ఏంటి అంటే నాకు సరైన ఆన్సర్ రాలేదు, నాకు సంతృప్తికరమైన ఆన్సర్ రాలేదు. అంటే ఇస్తారు ఇవ్వరు అనేది పక్కన పెడదాం, నాకు ఇవ్వకపోవడానికి కరెక్ట్ ఆన్సర్ ఉండాలి. మీకు దీనివల్ల ఇవ్వము, మీరు ఓడిపోతారు కాబట్టి ఇవ్వము, లేదా మీరు డబ్బులు ఒక 50 కోట్లు పెట్టుకోవాలి, మీ దగ్గర డబ్బులు లేవు, ఇవ్వము. 1, 2, 3 పాయింట్స్
ప్రాపర్గా ఉంటే ఓకే, పోన్లే వీళ్ళు ఒక ఫార్ములా పెట్టుకున్నారు, నేను అందులో ఫిట్ అవ్వట్లేదు కాబట్టి నా సీటు ఫట్ అయింది అని నేను అనుకోవచ్చు. బట్ దే డెంట్ గివ్ ఎనీ ప్రాపర్ రీజన్. సో నాకు ఎప్పుడైతే రీజన్ కరెక్ట్గా రాలేదో, నాకు ఆన్సర్ సరిగ్గా రాలేదో, దెన్ ఐ డిసైడెడ్ దట్ ఓకే, నేను ఒక మాట, ఒక సంకల్పం తీసుకున్నాను. నా వాళ్ళకి నేను చెప్పాను, ఏది 600 అయినా నిలబడతాము, గెలుపోటములు పక్కన పెడదాం, నిలబడాలని అనుకున్నాం, దిగుదాము, చేద్దామనేటువంటి సంకల్పంతో దిగాను. భారతీయ జనతా పార్టీకి రెసిగ్నేషన్ ఇచ్చాను. రెసిగ్నేషన్ అంటే ఇప్పుడు రోడ్డు ఎక్కి రకరకాలుగా తిట్టిన వాళ్ళందరూ కలిసిపోతున్నారు కదా. రెసిగ్నేషన్ ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ నా అవసరం ఉంది, ఈయన ఉంటే మంచిది అని గుర్తించి దానికి ఏ రకంగా వాళ్ళు చేసినా తప్పకుండా నేను దాని వైపు ఉంటాను. కాని పక్షంలో నా రాజకీయ ప్రస్థానం అడుగు వేశాను కాబట్టి వెనకడుగైను. నా ఆలోచనలు నాకున్నాయి. నేను ఎప్పుడూ ఒకటే అంటుంటాను చాలామందికి, వివేకానంద స్వామి యొక్క కొటేషన్, ఇది కెరటం పడిపోయినందుకు ఎప్పుడు బాధపడదు, నేను ఎలా ఎగిసి పడాలి, ఎలా ఎగరాలని ఆలోచిస్తూ ఉంటుంది. కాబట్టి ఒక కెరటమే అలా ఆలోచిస్తున్నప్పుడు ఒక కాషాయం కట్టినటువంటి ఒక సన్యాసికి గెలుపోటముల మీద పెద్ద ఇదే ఉండదు. అంటే హిందూపురంకి సంబంధించి మీరు పోటీ చేస్తే, అంటే అప్పటి వరకు మీకుండే భక్తులు కావచ్చు, లేకపోతే మీరు చేస్తున్న ఒక ప్రయాణంలో భాగస్వాములైన వారు కావచ్చు, లక్షల సంఖ్యలో కనిపించిన వాళ్ళు కేవలం 1500కి ఆ ఓట్లు పరిమితం అయిపోయాయంటే, నాకు విచిత్రం ఏంటంటే ప్రతి రౌండ్కి 100 కరెక్ట్గా ఫిక్స్ అయినట్టు ఏంటో 1500 వచ్చింది. అది ఏదో మ్యాజిక్ ఏదో జరిగింది. మరి ఏం జరిగింది, ఏం మ్యాజిక్ తెలియదు. అంటే నాకు బేర్ మినిమం అక్కడ నాకున్న అంచనా, నాకున్న దాని మీద ఖచ్చితంగా 10,000 దాటే ఓట్లు పడాలి. నాకు 12,000 నుంచి 15,000 మధ్యలో ఓట్లు పడాలి. నాకు ఒక్కటే ప్రశ్న ఏంటంటే, ఎలక్షన్ కమిషను 40 లక్షలకు మించి మీరు ఖర్చు పెట్టకూడదని అంటే, వాళ్ళు ఒక్కొక్క ర్యాలీయే 1 కోటి 2 కోట్లు ఖర్చు పెట్టారు ఒక్కొక్క ర్యాలీ. అలాంటి ర్యాలీలు 4 చేశారు ఒక్కొక్కళ్ళు. హౌ ఎలక్షన్ కమిషన్ క్యాన్ ఎంకరేజ్ దట్? నాబోటి వాడి దగ్గరేమో పైసా లెక్కలేస్తారు, ఇప్పటికీ వేస్తున్నారు, ఇది చేస్తారు, అది తప్పు పట్టట్లేదు, వెయ్యాలి కరెక్ట్గా. కానీ అక్కడికి వచ్చేటప్పటికి ఒక్కొక్క ర్యాలీ 2 కోట్లు తక్కువ లేకుండా అయ్యింది. టీడీపీ తరపున నిలబడ్డ ఎమ్మెల్యే 30 కోట్లు 35 కోట్లు ఖర్చు పెట్టారని పక్కాగా చెప్తున్నారు, ఎందుకంటే ఓటుకి 2,000 ఇచ్చారు. వైసీపీ తరపున ఎమ్మెల్యే ఓటుకి 3,000 ఇచ్చారు, కొన్ని చోట్ల 2,000 ఇచ్చారు, కొన్ని చోట్ల 1,500 ఇచ్చారని, కొన్ని చోట్ల వీళ్ళు ఎత్తేసుకుపోయారని కొంతమంది ఇవ్వకుండా, ఎన్ని బీభత్సాలు గందరగోళాలు జరుగుతూ ఉన్నాయి వింటున్నా నేను. ఇది ఒకళ్ళకి 40 కోట్లయింది, ఒకళ్ళకి 35 కోట్లయింది, కానీ పరిమితేమో 40 లక్షలు మించి వెళ్ళడానికి లేదు. అసలు హౌ ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఎంకరేజింగ్ దట్? నేను ఒక ఏరియాలో ఎన్నికలప్పుడు వెళ్తుంటే పోలీసులు కూడా అక్కడ నిలబడి ఉన్నారు, ఎవరు వాళ్ళు పంచుతూ ఉన్నారు. మా దాంట్లో నుంచి ఒక అతను వెళ్ళి, ఏంటండి వాళ్ళు అలా పంచుతున్నారంటే, మేమేం చేస్తామండి, మీకు చేతనైతే మీరు పంచుకోండి, మేమేం చేయలేము అనేసి. అంటే పోలీస్ వ్యవస్థలో కూడా పాపం వాళ్ళు ఏమీ చేయలేని కట్టడి, వాళ్ళని కూడా కట్టడి చేసి వాళ్ళని కూడా డామినేట్ చేసేటువంటి వ్యవస్థ అక్కడ బలంగా పనిచేస్తూ ఉంది. అలాంటి వాటిల్లో పరిపూర్ణాంశం 1,500 ఏంటి, అది చాలా గొప్ప వచ్చినట్టే నాకు. స్వామి, ఎన్నికలకు ముందు మీరు అంతకుముందు తెలంగాణలో విశ్లేషణ చేశారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక విశ్లేషణ, అంటే మీకుండే ఫీడ్బ్యాక్ కావచ్చు, మిగతా అంచనాలతో వేశారు. ఒక్కసారి మీరు మాట్లాడింది చూద్దాం. పీసీఆర్ ఒక్కసారి ప్లే చేయండి స్వామి గారు బయటని. 2024లో కూడా మళ్ళీ మరొక మారు జగన్ వైపే, జగన్ కావాలి అనే వర్గం చాలా సైలెంట్గా, చాలా ప్రభావవంతం చూపించేలాగా ఓట్ల శాతం పెరిగాయనేటువంటిది ఆయన యొక్క పరిశీలనలో వ్యక్తమైంది. అందులో ఆయన చెప్పిన తర్వాతనే అందరూ కూడా మహిళల ఓట్లు పెరిగాయని చెప్పడం మొదలుపెట్టారు. ఆయన అంత నిగూఢంగా పరిశీలన తీశారు, నిశితమైన పరిశీలకుడు ఆయన. సో నేనేం అల్లాటప్పగా నమ్మను ఎవరిని. కాబట్టి ఈసారి మళ్ళీ వైఎస్ఆర్సీపీకి 123 స్థానాలు, అంటే 1, 2, 3 అనేటువంటి ఆ ఫిగర్ తోటి ఖచ్చితంగా దానికి తగ్గదనే ఒక అంచనా. ఆయన లెక్క అయితే గతంలో 151 స్థానాల కంటే అధికంగా ఒక 8 స్థానాలు రావచ్చు అనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నారంటే, ఈ స్వింగ్ కనుక ఒక వేవ్, అండర్ కరెంట్ వేవ్ కింద కనుక వెళ్ళుంటే ఇదే కరెక్ట్ అయితే ఇలా వస్తుంది అనేటువంటి దాని 123 స్థానాలు మీరు వైసీపీకి వస్తుందని ఒక అంచనా వేశారు అన్నది. మీరు అంతకుముందు 2018 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 70 సీట్లతో విజయం సాధించే అవకాశం ఉందనేది ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రకటించారు. ఎందుకని స్వామి అంచనాలని ఎందుకు
ఎందుకు తప్పుతున్నాయి అనేది? 2018 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరఫున నేను క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు నేను 70 సీట్లు వస్తాయని కాకుండా 70 సీట్లు ఖచ్చితంగా తెచ్చుకోవాలి, 70 సీట్లు రాగలిగే సత్తా భారతీయ జనతా పార్టీకి ఉంది, కార్యకర్తల్లో ఆ రకమైన మనోబలం ఉంది, వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఉంది అనేటువంటిది నేను చెప్పాను. బట్ గ్రౌండ్ రియాలిటీలో నేను క్యాంపెయిన్ చేస్తున్నప్పుడే నాకు తెలుస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ తరఫున జనాలు నా క్యాంపెయిన్కి వచ్చేవాళ్ళు, వినేవాళ్ళు, వాళ్ళందరినీ అక్కడున్న క్యాండిడేట్ ఓట్ల కింద కన్వర్ట్ చేసుకోలేకపోతున్నారేమో అనేటువంటిది నాకు అప్పుడే కలిగింది. అలాగనే 2024కి వచ్చేటప్పటికి మీరు అడిగిన ప్రశ్న, రేపు కౌంటింగ్ అనగా ముందు రోజు ఈవినింగ్ చెప్పాను. అది కూడా ఏంటంటే అప్పటిదాకా నేను వేరే ఊర్లు వెళ్ళాను, ఆ రోజే వచ్చాను హిందూపురంకి, వచ్చి ప్రెస్ మీట్ పెట్టాను. దాంట్లో క్యాజువల్గా మాట్లాడుతూ నేను ఇది చెప్పాను. నేను వాళ్ళు అడిగారు అదేంటంటే రేపు కౌంటింగ్ కదా మీరు ఈరోజు ఇలా చెప్తున్నారని. నేను దాంట్లో క్లియర్గా చెప్పాను, నేను జ్యోతిష్యపరంగా నేను చెప్పట్లేదు, నేను అనలిస్ట్ని కాదు, నేను సఫాలజిస్ట్ని కాదు, నాకు ఇవేవి తెలియదు. కానీ నాకు ఎవరైతే ఒక వ్యక్తి ఎవరైతే ఎప్పుడు ఆయన చెప్తున్నా నాకు చాలా క్లారిటీతోటి ఆయన ఇది వేసి చెప్తుంటారు. ఆయన చెప్పింది ఇంకా ఎక్కువ చెప్పాడు, కానీ ఆయన చెప్పిన సంఖ్య ఖచ్చితంగా అవతలు వచ్చింది కూటమికి. అవును. కానీ ఆయన ఆ సంఖ్య వైసీపీకి ఇస్తే నేను ఊహించలేదు అసలు. ఎక్కడ నేనేంటి అనుకున్నానంటే ఒక హంగ్ వస్తుంది, మేబీ అక్కడ పబ్లిక్లో ఒక హంగ్ రావచ్చు, ఎందుకంటే జగన్ మీద వ్యతిరేకత ఉంది, ఖచ్చితంగా ఉంది, కార్యకర్త లేదు, ఒక హంగ్ వస్తుంది అని నేను ఒక ఊహ మా వాళ్ళందరికీ చెప్పేవాడిని. ఏమో ఏం జరిగేదన్నా ఒక మిరాకిల్ జరిగి హంగ్ వస్తే ఒక్క ఇండిపెండెంట్గా మనం హిందూపురంలో నెగ్గితే హిందూపురం చరిత్రని ఒక 6 నెలల్లో మార్చేయచ్చు, మనం అనుకుంటున్న మేనిఫెస్టో చేయొచ్చు అని కూడా అక్కడ ప్రెస్ మీట్లో చెప్పాను. మా వాళ్ళకి సరదాగా చెప్పేవాడిని, అంటే చాలా ఒక రిమోట్ థాట్స్ అనుకోండి, ఒక వైల్డ్ థాట్స్. కానీ ఆయన చెప్పింది చూసిన తర్వాత నాకు అనిపించింది ఆయన ఎప్పుడూ తప్పు చెప్పలేదు కదా, మేబీ ఆయన చెప్పినంత కాకపోవచ్చేమో, ఒక 120-125 మధ్యలో ఏమన్నా రావచ్చేమో అనేటువంటి దాని మీద దాని మీద చెప్పాను. అది కూడా క్లియర్గా చెప్పాను, ఏమంటే ఇది నా ప్రిడిక్షన్ కాదు, ఇది నాకు ఏమాత్రం సంబంధం లేదు, ఇది నేను ఏదో వెళ్ళి వెరిఫై చేసి నేను తెచ్చుకున్న డేటాతోటి ఏం చెప్పట్లేదు అని అలా చెప్పడం జరిగింది. అంటే పరిపూర్ణానంద స్వామి నోటి నుంచి వచ్చే ఒక వాక్కు కావచ్చు, లేకపోతే ఒక ప్రవచనం కావచ్చు, లక్షలాది మంది ఫాలో అవుతారు, మిమ్మల్ని అనుసరిస్తారు, మీ మాట పైన అచంచలమైన విశ్వాసాన్ని ప్రకటిస్తారు. అలాంటిది ఇలాంటి అంచనాలు వేయడం ద్వారా పలచబడే అవకాశం లేదా? నేనేం అంచనాలు వేయలేదు కదా, నా అంచనాలు వేసి నేను చెప్పినవి ఎప్పుడు కూడా నేనేం తప్పలేదు, నేను ఎప్పుడూ తప్పలేదు. ఒక యజ్ఞం చేసి వర్షం పడుతుందని అంటే పడేది, అంటే నా గొప్పగా చెప్పట్లేదు, ఆ కాలము ఆ పరిస్థితులు వాటన్నిటిని క్యాలిక్యులేట్ చేసి చెప్పేవాడిని. 2014లో స్వయంగా చంద్రబాబు గారికి ఆయనకి నమ్మకాలు లేని రోజుల్లో, నేను గెలుస్తానేమో అని అనుమానం పడుతున్న రోజుల్లో, మీరు గెలుస్తారు, గవర్నమెంట్ ఫామ్ చేస్తారని నేను ఆయనకి చెప్పాను. నేను స్వయంగా ఎప్పుడైనా మీకు అవకాశం ఉన్నప్పుడు అడగండి. ఇంకా ప్రధానంగా మోదీని చాలా బాగా అభిమానిస్తారు. భారతీయ జనతా పార్టీలో అటల్ బిహారీ వాజ్పేయి కావచ్చు, ఎల్కే అద్వానీ కావచ్చు, ఇలాంటి అనేక మంది నాయకులు ఉండగా మోదీ పైన అంత విమానం ఎందుకు? ఆయన పైన పుస్తకం కూడా రాశారు. అవును, నాకేంటంటే నేను కాంటెంపరేరియన్ కాబట్టి సమకాలీకుణ్ణి కదా. ఇప్పుడు ఈయన ఉన్నారు ప్రధానిగా, ఈయన వస్తున్నారు. రెండోది మా గురువుగారికి ఆయన బాగా అత్యంత సన్నిహితుడు, మా గురువుగారిని ఆయన ఒక గురుతుల్యుడిగా బాగా గురుభావంతో బాగా ఎక్కువ ఆరాధించే వ్యక్తి చేశారు కాబట్టి అదొకటి. తర్వాత రెండోది ఏంటంటే మోడీ గారి యొక్క అప్రోచ్, ఇప్పుడున్న వర్తమాన సమాజానికి ఆయన అప్రోచ్, అప్డేటెడ్గా ఆయన వెళ్తున్న విధానం, ఇవన్నీ ఆకర్షణ కావచ్చు. స్వామి చివరిగా చెప్పండి, అంటే ధర్మం కోసం, లేకపోతే ప్రజలకి మేలు చేయడం కోసం కావచ్చు, లేకపోతే సేవ చేయడం కోసం రాజకీయం ఒకటే మార్గమా? ఈరోజు ఇక రాబోయే తరాలకి రాజకీయమే మార్గం. ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక హాస్పిటల్ పెట్టి సేవ చేయాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి పర్మిషన్కి? గవర్నమెంటే, రాజకీయ నాయకుడే. అక్కడ లోకల్ కార్పొరేటర్ అవ్వచ్చు, కట్టే దగ్గర నుంచి కార్పొరేటర్తో ముడిపడి ఉంటుంది, మున్సిపాలిటీ వాళ్ళతో ముడిపడి ఉంటుంది, వీళ్ళందరినీ ఎమ్మెల్యే మెయింటైన్ చేస్తాడు, అక్కడ పైన మినిస్టర్ ఉంటాడు, ఆ మినిస్టర్ పైన ముఖ్యమంత్రి ఉంటాడు. సో ఒక హాస్పిటల్ పెట్టి సేవ చేయాలంటే రాజకీయం, ఓకే. ఒక మంచి ఒక ఆశ్రమం పెట్టి నడపాలి అని అంటే రాజకీయం, వాళ్ళందరి ప్రమేయాలు కావాలి. మీరు ఏం చేయాలన్నా రాజకీయం అనేటువంటి ప్రమేయం లేకుండా ఏది లేదు ఈరోజు, అది ఫ్యాక్ట్. అది మనం అందరం మిస్ అవుతున్నాం. ఇలా మరి పరిపూర్ణానంద స్వామి రాజకీయ భవిష్యత్తు ఏంటి? ఒకవైపు పార్టీకి రాజీనామా చేశారు, ఇండివిజువల్గా పోటీ చేస్తే ప్రజలు అక్కడ ఆదరించలేని పరిస్థితి మనం చూసాం. భవిష్యత్తు ఏంటి? రాజకీయ భవిష్యత్తు ఏంటి? మీ భవిష్యత్తు? ప్రజలు ఆదరించలేదా, ఈవీఎంలు ఆదరించలేదా, అది దేవుడు వదిలేస్తాడు. నా అభిప్రాయంలో
రాజకీయం అనేటువంటిది ప్రశ్నార్థకం కాదు, సమాధానం ఇస్తుంది. అంటే నేను నిరంతరం దాని పట్ల ఆలోచన చేసి ఆ దిశగా నా యొక్క ప్రయాణం సాగుతూ నాతో కలిసి వచ్చేటువంటి, నా భావజాలంతో కలిసి వచ్చేటువంటి వ్యక్తుల్ని నాకు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ నాకు కాల్స్లో టచ్లో ఉన్నారు. ఆ ఆలోచనలతో దిగుతూ ఖచ్చితంగా ఒకరోజు మీరు చూస్తారు. అంటే సొంతంగా పార్టీ పెట్టే ఆలోచన కానీ అలా అంటే ఇప్పుడు ఏమి ఇంకా మొదలు పెడుతున్నాం, ఆలోచన చేస్తున్నాం, ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటువంటిది. తప్పకుండా నేనైతే అడుగు వెనక్కేయను. ఖచ్చితంగా ఒకరోజు నా ప్రయత్నానికి ఫలితం వచ్చి తీరుతుంది. ధన్యవాదాలు స్వామి. ఇది రాజకీయమే అంతిమ లక్ష్యంగా పరిపూర్ణానంద స్వామి స్పష్టం చేస్తున్నారు. దీనికోసం తన ప్రయాణం కొనసాగుతుందని నిర్మోహమాటంగా చెప్తున్నారు. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.